ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము నేను కొన్ని మాటలు దేవుని సన్నిధిలో చెప్పాలని ఆశ కలిగున్నాను. మరి చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి. కొన్ని కారణాల చేత మరి సెల్లో వాంటింగ్ వల్ల పెట్టలేకపోయాను. మరలా నా ఆలోచన దేవుని వైపు తిరిగి మరి ఈ విధంగా మరి కొన్ని మాటలు చెప్పడానికి మరి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నారు. అవేంటంటే, ఈ దినాల్లో క్రైస్తవులుగా మరి పేరు పెట్టబడి క్రైస్తవులుగా పిలువబడుచున్న వారందరూ కూడా చాలా విషయాల్లో మరి కొన్ని కారణాల చేత కానీ లేక వారికి ఉన్నటువంటి ఈగో వల్ల కానీ మరి కుటుంబాలను వారు చాలా మరి చిన్నాభిన్నం చేసుకుంటూ ఉంటున్నారు. మరి అందు నిమిత్తము నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ దినాల్లో జ్ఞానవంతురాలైతే మరి స్త్రీ తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది. మరి జ్ఞానం గల కుమారుడైతే తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటాడు. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా రిలేషన్ ఎలా ఉండాలంటే, ప్రభువుని వారి మధ్యలో పెట్టుకుని వారు ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఇంకేమీ పెట్టకూడదు, ఇంకేమీ ఆలోచించకూడదు. ఇటు తల్లి చెప్పిన మాటలు లేకపోతే ఇటు ఎవరో చెప్తున్న మాటలు స్త్రీ వినకూడదు. ఇటు తల్లి చెప్తున్న మాటలు లేకపోతే ఎవరో ఫ్రెండ్స్ చెప్తున్న మాటలు పురుషుడు వినకూడదు. ఎలా అంటే, జ్ఞానం గల స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుందని దేవుని వాక్యం సామెతల్లో తెలియజేస్తుంది. అదే సామెతలు ఏమని చెప్తుందంటే, జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఎవరి మాటలు విని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవడం కాదు. నీకు నువ్వు కట్టుకోవాలి. నువ్వు క్రైస్తవురాలిగా పిలువబడుతున్నావంటే, క్రైస్తవుడిగా పిలువబడుతున్నావంటే, దేవుని నామానికి అవమానం తెచ్చే పనులు నీ వలన కలగకూడదు. దేవుని నామానికి అవమానం తెచ్చే పనులు నీ వలన జరగకూడదు. ఏంటంటే, నీ వలన దేవునికి ఘనత కలగాలి, ఘనత రావాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోకండి. జీవితాలను పాడు చేసుకోకండి. అనేక దినాలు మరి సంసార జీవితంలో మరి అన్యోన్య దాంపత్య సహవాసంలో ఎదగాల్సిన మరి యవన బిడ్డలు చాలామంది వారి జీవితాలను మరి సాతానికి మరి అప్పగించుకొని కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటా ఉన్నారు. ఈగోకి పోతూ ఉన్నారు. ఈగోకి వెళ్ళకండి. ఈగోకి వెళ్తే నష్టపోయేది మనమే. దేవుని శాపం మన మీదకి వచ్చేస్తుంది. వర్ధిల్లలేము, దీవించబడలేము. దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని మాట ప్రకారం ఎవరైతే జీవించాలని అనుకుంటారో, ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకోవాలని అనుకుంటారో, ఆయన చెప్పినట్టుగా వినాలని అనుకుంటారో, వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదించాడు. తరతరాల వరకు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి అట్టి కృప మీరు అందరూ పొందుకోవాలని నేను ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.